హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెర్రీ అండ్ పప్పా షో. సో కాన్సన్ రోడ్లో అక్కడ ఫ్రై చేసిన తేళ్లను ఇలా బఠానీల మీద అమ్ముతారన్నమాట. సో అక్కడ వీడియో మీకు చూపిస్తున్నాను. అసలు ఎలా అమ్ముతారంటే ఫ్రై చేసేసి దాన్ని ఏదేదో మురుకుల మీద అమ్ముతారన్నమాట. సో అక్కడ మేము తినలేదు, కానీ ఒక అతను తినంగా చూసాము. అతను తింటుంటే మాత్రం మాకే వికారం వేసింది. అతను తిన్న తర్వాత చాలా గ్రేట్ చెప్పాలా, అతను డైజెస్ట్ కూడా చేసుకున్నాడు. దాంతోపాటు ఒక పెగ్గేసిన తర్వాత అతను సెట్ అయిపోయిందన్నమాట. సో ఇది ఒక విచిత్రమైన వంటకం వాళ్ళు తినేది, చాలా విచిత్రంగా అనిపించింది. సో దాని తర్వాత లేట్ నైట్ అయినా కొద్దీ అక్కడ పబ్లిక్ పెరుగుతూ పోయారు. సో చాలామంది కూడా గ్యాదర్ అయ్యారు గ్రూప్స్లా వచ్చేసి. సో మంచిగా పెగ్గేసుకుంటూ కూర్చున్నారు. సో మెల్లమెల్ల రోడ్డుపైకి టేబుల్స్ అండ్ చైర్స్ రావడం ప్రారంభించాయి. ఆల్మోస్ట్ రోడ్ మొత్తం ఆక్రమించారు. సో మాకైతే అదొక పెద్ద పార్టీ స్వర్గంలా అనిపించింది. చూసిన కొద్దీ లౌడ్ మ్యూజిక్ ఉండే, లౌడ్ మ్యూజిక్లో మంచిగా చిందేస్తూ పెగ్గేస్తూ ఎంజాయ్ చేయొచ్చు అక్కడ. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఎందరు మంది గ్రూప్లో వచ్చి చేస్తున్నారు. మేమైతే ఆ కంపెనీని చాలా ఎంజాయ్ చేశాము, చాలా బాగా అనిపించింది. సో అక్కడ ఆ తేళ్ళు అమ్మేటామే అందరి వద్దకు వెళ్ళి ఆ తేళ్లను ఆఫర్ చేసిందనమాట. చాలామంది తిన్నారు అక్కడ, చాలామంది తిన్నారు, చాలామంది దాన్ని తిని కూడా ఆస్వాదించారు. సో అదొక చాలా విచిత్రంగా అనిపించింది మాకు అక్కడ. దాని తర్వాత మెల్లగా ఒక్కసారి 10-11 అంటే మాత్రము అందరికీ మంచిగా పెగ్గుబడిన తర్వాత రోడ్లపైకి వచ్చేస్తారనమాట. సో వచ్చేసి డ్యాన్సులు చేయడము, నృత్యాలు చేయడము, అసలు ఎక్సలెంట్ అట్మాస్ఫియర్ అయిపోతుంది. మెల్లమెల్లగా ఇష్టం ఉన్నట్టు రోడ్డుపైకి వచ్చి డ్యాన్స్ చేసేస్తూ ఉంటారు అనమాట. సో ఈ వీడియో అంతా చూస్తే మీకు అర్థమవుతుంది అది ఎంత పెద్ద పార్టీ ప్లేసో. సో అక్కడ మెల్లమెల్ల జోష్ స్టార్ట్ అయిపోయిందనమాట. సో అందరూ చాలా జోష్లోకి వచ్చేసారు. అన్ని కంట్రీస్ వాళ్ళు అక్కడ వచ్చి వస్తారనమాట. ఒకసారి బ్యాంకాక్ వచ్చిన వాళ్ళు ఈ కాన్సన్ రోడ్ని మాత్రం తప్పకుండా విజిట్ చేస్తారు. ఎందుకంటే చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇది ఎంత పెద్ద పార్టీ ప్లేసో. సో ఇక్కడ వెళ్ళినా కొద్దీ ఒక బ్యాచ్ కాగానే ఇంకో బ్యాచ్ వస్తూనే ఉంటారు అనమాట, నడుచుకుంటూ వెళ్తూనే ఉంటారు. సో ఎక్కడైతే సీట్లు ఖాళీ కాగానే సీట్లకి వెళ్ళి కూర్చుంటారు అనమాట. సో లైవ్ ఫుడ్ ఉంటుంది, లైవ్ డెమోన్స్ట్రేషన్ ఉంటుంది అనమాట. సో అసలు షోస్ కూడా చాలా ఉంటాయి. వాళ్ళందరూ ఇన్వైట్ చేస్తుంటారు, మా బార్కి రండి అని చెప్పేసి బయట మెనూ కార్డ్ని పట్టుకొని. సో ఇలా మెల్లమెల్ల అందరూ నడుచుకుంటూ వెళ్ళడం. కాన్సన్ రోడ్ అంటే ఒక వాకింగ్ స్ట్రీట్ అయిపోయి పటాయాలో ఎలా అయితే వాకింగ్ స్ట్రీట్ ఉందో అదేవిధంగా బ్యాంకాక్కి వాకింగ్ స్ట్రీట్ అంటే ఈ కాన్సన్ రోడ్ అనమాట, ఇంతకుముందు చెప్పినట్టే. సో మేమైతే నైట్ 12-1 వరకు ఉన్నాము. దాని తర్వాత మేము వెళ్ళిపోయాము. 12-1 వరకు మాత్రం ఇది ఒక అసలు నాన్ స్టాప్ మ్యూజిక్, నాన్ స్టాప్ డ్యాన్సింగ్తో దద్దరిల్లిపోతుంది రోడ్ మొత్తం.
చూడండి ఇలా రోడ్డు పైన వచ్చి డ్యాన్స్ చేస్తుంటారు అనమాట అందరూ వచ్చేసి. సో అది హిప్ హాప్ డ్యాన్స్ చేస్తుంటారు అనమాట. అక్కడ డైలీ ఒక నిత్యకృతం అయిపోతుంది నైట్ 10-11 అయిందంటే మాత్రము. సో వాళ్ళు వచ్చేసి ఎక్సలెంట్ ఫీట్స్ చేస్తూ డ్యాన్స్ చేస్తారనమాట. చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తుంది మనకు చూస్తుంటే. ఎందుకంటే ఆ డ్యాన్సులు చేయడం మనకు కష్టం చాలా. ఎందుకంటే ఆ కాళ్ళు పైకి లేపుతూ గ్రౌండ్ని బేస్ చేసుకొని దాని సపోర్ట్తో డ్యాన్స్ చేయడం వాళ్ళు చేస్తుంటారు అనమాట. సో చాలా ఎక్సలెంట్ అనిపించింది మాకైతే చూస్తుంటే. సో చూడండి ఎలా అయిపోతుందో అందరూ ఒక్కసారి 11-12 అంటే మాత్రం విపరీతంగా డ్యాన్సులు చేస్తూ విపరీతంగా ఎంజాయ్ చేస్తుంటారు ఈ రోడ్ మొత్తం కూడా. సో ఎక్కడ కూడా మనకు ఎలాంటి కూడా అసాంఘికమైన కార్యకలాపాల టైప్ మనకు ఉండదు. అందరూ కూడా ఫ్రీగా ఎంజాయ్ చేస్తుంటారు అనమాట. సో ఇలాంటి పోలీసు కూడా ఉండరు. విచిత్రం ఏంటంటే మన దగ్గర రోడ్లలో ఎవరైనా తాగి పడిపోతేనే తాగుతుంటేనే పోలీసు వచ్చి పట్టుకుంటారు, కానీ బ్యాంకాక్లో మాత్రం అలా ఉండదు. ఇష్టమున్నట్టు తాగొచ్చు, ఇష్టమున్నట్టు దుంకొచ్చు అనమాట. సో మేము కూడా నైట్ 12 వరకు ఉన్నాము. ఉన్న తర్వాత మళ్ళీ లేట్ అయిపోతుంది, నెక్స్ట్ డే చెక్అవుట్ ఉంది కాబట్టి మేము బయలుదేరిపోయామన్నమాట. సో ఇది ఈ రోజు వీడియో. కాన్సౌన్ రోడ్ యొక్క వీడియో ఎండింగ్కి వచ్చేసింది అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాయ్.